తాగుబోతు రామయ్య కథ 10 నిమిషాల కథ తెలుగు కథ శీర్షిక తాగుబోతు రామయ్య మార్పు మార్గం కథ ప్రారంభం ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. వయసు ఓ 35 ప్రాంతంలో ఉంటుంది. నమ్మకమైన భార్య శాంతమ్మ, 2 పిల్లలు, చిన్నారి రాజు, పాప రాజమ్మ. కాని రామయ్యకి ఒక అలవాటు ఉంది, మద్యం తాగడం. ఏ పనికి లేని మద్యానికి అతడి జీవితం అంకితం అయింది. రోజూ ఒకే పాటి. ఉదయం లేచి కొద్దిగా పని చేస్తాడు. మిగతా సమయం మద్యం కోసం తిరుగుతూ గడిపేవాడు. ఇంటికి వచ్చిన డబ్బంతా మద్యానికి వెచ్చించేవాడు. ఇంట్లో భార్య పిల్లలు బడులకి పంపే ఖర్చు లేక, తినే తిండి లేక అల్లాడేవారు. శాంతమ్మ బాధ. శాంతమ్మ ఎంతో ఓర్పు పాటించేది. రామయ్య, పిల్లల భవిష్యత్ కోసం ఈ తాగుడును వదిలేయి అని పదే పదే చెప్పేది. కాని రామయ్య వినేవాడు కాదు. ఓసారి తాగితేనే నాకే సంతోషం, ఈ జీవితంలో ఇంకా ఏమీ అవసరం లేదు అనేవాడు. ఒకరోజు ఘటన. ఒకరోజు రామయ్య మద్యం తాగి రోడ్డుపై పడిపోయాడు. దారిలో వెళ్తున్న వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. చివరికి ఓ పేద మనిషి వచ్చి అతడిని లేపి నీళ్లు పెట్టి ఇంటికి చేర్చాడు. ఈ ఘటనను చూసిన రాజు తల్లిని అడిగాడు, అమ్మా, నాన్నకి ఇలానే ఉంటే మనకి భవిష్యత్తు ఉందా? శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ శాంతంగా చెప్పింది, మనకేం ఉండకపోయినా సరే, మనం మంచి వాళ్లు కావాలి రాజూ. చిన్నారి రాజు పోరాటం. రాజు 10 ఏళ్ల పసివాడు అయినా, రోజూ పాఠశాలకు వెళ్తూ, మధ్యాహ్నం తిరిగి వచ్చి ఇంటి పనుల్లో తల్లికి సహాయపడేవాడు. రాత్రి మోసుకొచ్చిన తండ్రిని చూసి మౌనంగా బాధపడేవాడు. వెల్లడింపు నిమిషం. ఒకరోజు రాజు స్కూల్లో అతని గీసిన పిక్చర్కు బహుమతి వచ్చింది. అందులో తండ్రి తాగకుండా పనిచేస్తున్నట్టు పిక్ ఉండేది. స్కూల్ టీచర్ ఆ పిక్చర్ను తల్లిదండ్రుల సమావేశంలో చూపారు. అందరూ మెచ్చుకున్నారు. రామయ్య అలా ఊరుకుంటూ స్కూల్కి వెళ్లాడు. తన కొడుకు వేసిన చిత్రం చూశాడు. అక్కడ ఉన్న వాక్యం చదివాడు, నా నాన్న తాగడం మానేస్తేనే మాకు జీవితం ఉంది. చెడు అలవాటు విడిచిన రోజు. అది రామయ్య మనస్సు తాకిన క్షణం. తొలిసారి రామయ్య తల వంచాడు. అన్నాడు, ఇంతకాలం నా తప్పు వల్ల మీరు ఎంత పడిపోయారో ఇప్పుడు తెలిసింది. నేడు నుంచి తాగను. నా పిల్లల కోసమే కాదు, నా జీవితానికే మించిన మార్పు కోసం. ముగింపు. రామయ్య మద్యం మానేశాడు. చిన్న పనులు చేసుకుంటూ జీవితం మళ్లీ పట్టాలెక్కించాడు. పిల్లల చదువులకు తోడ్పడ్డాడు. గ్రామంలో ఆయన నిజమైన మార్పు మానవుడిగా గుర్తింపు పొందాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. నీతి, చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేయొద్దు. మన కోసం ఎదురు చూస్తున్నవాళ్ల జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఈ కథ చిన్నదైనా, ప్రతి కుటుంబానికి, ప్రతి తాగుబోతుకు మార్గదర్శకంగా నిలవగలదు. మీకు ఇంకా ఇలాంటి కథలు కావాలంటే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ, తాగుబోతు రామయ్య కథకు పార్ట్ 2, 10 నిమిషాల కాలంలో చదవదగిన విధంగా కొనసాగింపుగా అందిస్తున్నాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. తాగుబోతు రామయ్య, భాగం 2. అసలైన మార్పు. తాగుబోతు రామయ్య గ్రామంలో అందరికీ పరిచయం. రోజూ ఊరి చివర ఉన్న మద్యం షాపులో కనిపించేది అతనే. కష్టపడే పనికన్నా, బోటిల్ పట్టుకోవడానికే ఎక్కువ ఆసక్తి. భార్య లక్ష్మి బాధపడుతూ, పిల్లలు తండ్రిని తప్పు పడుతూ పెరిగిపోతున్నారు. కాని రామయ్య మాత్రం మారడం లేదు. ఒకరోజు గ్రామంలోకి కొత్త పాఠశాల అధికారి వచ్చాడు. అతను గ్రామంలో మందు తాగే వారికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాడు. మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, మొదట మీరు మారాలి అని గ్రామ సభలో అన్నాడు. అతని మాటలు చాలా మందికి నచ్చాయి. కాని రామయ్య మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయాడు. అదే రోజున రాత్రి, రామయ్య మత్తులో రోడ్డుపై పడిపోయాడు. వాన వర్షంలో తడిసి పడుకున్నాడు. అలాంటి సమయంలో ఎవరు రాకపోతే, అతనికి ప్రాణాలు ఉండేవి కాదేమో. అదే సమయంలో ఊరి చిన్నారి చంటి వచ్చి అతన్ని చూసి ఇంటికి తీసుకెళ్లాడు. భార్య లక్ష్మి కన్నీటి కళ్లతో చూశారు. ఆ రాత్రి, రామయ్య కళ్ళారా తన పిల్లలు అతన్ని చూసి భయపడుతున్నట్లు గమనించాడు. తన తాగుడుతో వాళ్ల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో అర్థమైంది. అలానే మరుసటి రోజు అతను ఊరిలోనే మందు షాప్ ఎదుట ఓ పెద్ద పత్రిక పెట్టి రాశాడు, ఇవాల్టితో నా తాగుడుకు గుడ్ బై. మళ్లీ పాపం చేయను. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. మొదట ఎవరూ నమ్మలేదు. కాని రోజులు గడుస్తున్నాయి. రామయ్య నిజంగానే మారిపోయాడు.
రోజు ఉదయం రైతుగా పనులకు వెళ్తున్నాడు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. పిల్లలతో సమయం గడుపుతున్నాడు. 1 సంవత్సరం తర్వాత రామయ్యనే అదే పాఠశాలలో గెస్ట్ స్పీకర్గా పిలిచారు. తాగుడు వదిలిన తర్వాత నా జీవితమే మారిపోయింది. మీరు మారండి అని విద్యార్థుల ముందే అన్నారు. అప్పుడు ఊరంతా చప్పట్లతో మార్మోగింది. రామయ్య తాగుబోతు కాదు, తాత్వికుడు అయ్యాడు. డ్యాష్ 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 మారుపాటు మన చేతిలోనే ఉంటుంది. తాగుడుతో కాదు, త్యాగంతో జీవితం వెలుగవుతుంది. ముగింపు. ఇంకా కథ కొనసాగించాలని అనుకుంటున్నారా, లేక ఇది ఆధారంగా మరొక ప్రేరణాత్మక కథ రాయాలా?